ఇక అక్రమ సంపాదనతో వైసీపీ నేత విజయానందరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మండిపడ్డారు. గురజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు విజయానందరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ రోజు ఈద్గాలో విజయానందరెడ్డి రాజకీయ ప్రసంగం చేయడం సిగ్గుచేటన్నారు. విజయానందరెడ్డి అనేక రకాల పథకాలకు సొంత డబ్బులు అందజేశానని మసీదుల్లో చెప్పడం రాజకీయమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరులో లాటరీ టికెట్లు, గంజాయి, మత్తు పదార్థాల వ్యాపారాలు విజయానందరెడ్డి అనుచరులు చేస్తున్నారని గురజాల ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు కళ్లు తెరిచి అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాలని కోరారు. నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ అభ్యర్థి కావచ్చు, రాజకీయ ప్రస్తావన రాజకీయంగా నేను అది చేశా ఇది చేశా, గత 3 సంవత్సరాలుగా తోఫా ఇచ్చాను, బిర్యానీలు పెట్టాను అంటే మైనారిటీ సహోదరులు బిర్యానీ తినడానికి లేదనుకున్నాడా ఎట్లా? మేము అడుగుతున్నాము. 2014 కాదు, తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలకి ఏదైనా రాజకీయ భవిష్యత్తు కానీ రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించింది అంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక 1983 నుండే మైనారిటీలకు అత్యంత విలువైన స్థానం కలిగింది. అది శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ఎంపీగా కావచ్చు, రాజ్యసభ మెంబర్గా కావచ్చు, జడ్పీ మెంబర్లుగా కావచ్చు, జడ్పీ చైర్పర్సన్లుగా